ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వచ్చారా? అబ్బా, నాకు సిగ్గేస్తుందండి. నాకు సిగ్గేస్తుంది. మీ గొంతు ఏమిటి అలా ఉంది? రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను. అది నా టెక్నిక్. డీటెయిల్స్ అడగ. సర్లేండి, ముందు చేతింది. ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకలేదు తెలియదు. యూస్లెస్ ఫెలో. ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏమే నంగనాచి, నీకంటే పెద్ద ఆయన గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరాలు రాస్తావా? నోర్మోయ్, నేను ఉత్తరం రాసింది ఈ ముసలోడు కాదు, మీ అబ్బాయికి. ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి. భుజాల మీద చేతులు వేసుకుని పడగడ్డాక పగడం పరీక్ష? అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు, అది నీ తప్పు. సర్లే పదండి. ఏనో వాగు. ఇదిగో, ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్రులకి అందనేవకు. అందిన కాపురాలు చెడగొట్టకు. అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను నిప్పులాంటి మనిషిని, కృష్ణుడిని. రోజు భగవద్గీత చదువుతాను. ఆయన ప్రేమించలేదు, పరీక్షించడానికి వెళ్ళాను, 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు నోరెత్తుకు. లోపల పదండి. చెయ్యొద్దులు. ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు? రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు. కళ్ళజోడు. ఈ కళ్ళజోడు నీదే. పని మాత్రం అడక్కో. ఈ కారు ఎవరిది? ఈ కారు ఎవరండి? మరి రాయిగడిది. రాయి రే రాయి. ఇక్కడ రా ముసలి పిల్లి కొడక. ఎప్పుడొచ్చారా? నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహినింటికి వెళ్ళావు, అప్పుడు వచ్చా. నేను మోహన్ ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు, పరీక్షించడానికి. మరోసారి చెప్తున్నాను, డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ. చూడండి అన్నయ్య గారు, పెళ్లిడు వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన వెర్రిమరి వేషాలు. మీరన్నా కాస్త గడ్డి పెట్టండి. ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా. నేను రెడీరా రాయి. రాయిచ్చు కొడతాను ఏమనుకున్నావు? నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం. నేను మాట్లాడేది నా కొడుకు గురించి. అనవసరంగా రాయి వేస్ట్ చేయకు. నీ ఎరికలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. చెప్పుతో కొడతాను ఈసారి. నేను మీ వాడికి సంబంధం చూడాలా? ఏం తమాషాగా ఉందా? 1942, 43, 44 నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను. ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప. కుర్చీతో కొడతా మాట్లాడేవంటే. డీటెయిల్స్ అర్థం కావటం లేదు. రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది, కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు. వేధవా, 18 ఏళ్ల నాడు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఒక కూతురును గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా? 18 ఏళ్ల నాడు నా కోడల్ని కని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా? కుర్చీ కొడతా. ముహూర్తాలు పెట్టింది రానక్కర్లేదురా. అంత పని చేసుకొచ్చేవాడినే. కూర్చో. కానీ ఈ కాలం కుర్రాళ్ళ సంగతి మనకు అర్థం కాదు కదా. అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. నువ్వు అడుగు. చూడు బాబు, నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా. అలాగేనండి, కానీ ముందుగా అమ్మాయిని చూసి. నేను ఒప్పుకోను. పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే. అంతగా కావాలంటే మాట ఒప్పుకో, తర్వాత కావాలంటే పిల్లని చూసుకో. ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది? నువ్వు పిల్లని చూస్తావా? లేచి నిలబడరా, నిలబడ. ఈ రాయిగా నెగదిగా చూడు. మరోసారి చూడు. నీకు నచ్చాడా? వీళ్ళలాగే ఉంటుంది పిల్ల. నువ్వు కూర్చో. దీంతో కొడతా. నాలాగా ఉంటుందా? మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు. ఏడిచా, నువ్వు కూర్చో. అన్నపూర్ణ, సిద్ధాంతి కవర్ పంపించు. వారం రోజుల్లోగా పెళ్లి. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. వచ్చిన పని అయిపోయిందా? ఇంకలే అదరా. ఏమే చెయ్యా, ఆ కుర్రాడెవరే? సినిమా హీరోలా ఉన్నాడు. పెళ్లి కాకపోతే బాగుంటుంది. ఏ, నువ్వు చేసుకుంటావా? పెళ్లి ఖాయం చేయమంటావా? చేయవే, చచ్చి నీ కడుపును పుడతానే. ఇచ్చిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఊళ్ళో రాయప్రాజు గారు ఇల్లు ఎక్కడండి? మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా? ఆయన అంటే ఆయన కాదనుకోండి. వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి లేదండి, ఆమెను కలుసుకోవడానికి వచ్చాను. ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు? వెదకపోయింతీగా కాలికి తగిలినట్టుంటే. జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా? దానెందుకు కలుసుకోడు? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు. కానీ వెధవదే. మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి. చూడండి, ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు. అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యను ఎలా కట్టుకుంటాం చెప్పండి? అందుకే అమ్మాయిని చూడడానికి సీక్రెట్గా సిఐడిలా వచ్చాను. ఇంతకీ అమ్మాయి మీ అదృష్టం.
ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. దట్స్ గుడ్. నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. రావే. అదే. అబ్బా రావే. తెగ సిగ్గుపడిపోతుంది. ఈ పెళ్లి కొడుకు చూడవే. చూడవే. ఏమండి, ఎవరండి ఆ చిట్టు తల్లి? ఈవిడే రాయప్రాజు గారి కూతురు జయలక్ష్మి. ఏమిటండి అలా కొయ్యబారిపోయారు? ఏం లేదండి, ఏం లేదు. కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకే? పదండి వెళదాం. ఏమండి, నన్ను చూడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. సరే చూడండి గజలక్ష్మి గారు, నా పేరు గజలక్ష్మి కాదండి, జయలక్ష్మి. అదే జయలక్ష్మి గారు, రాయప్రాజ్ గారు కూతురు గారు. మీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా? పుష్టిగా కాదండి, నాలాగా సన్నగా అందంగా ఉంటారు. ఏ నేను మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదండి, బ్రహ్మాండంగా నచ్చారు. ఏమండి ఆగండి. ఆ? ఏమిటలా పుంజాల చుట్టూ పారిపోతున్నారు? పెళ్లి కూతురు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కట్టుకున్న పెళ్ళాం ఇలా కోడరామూర్తి లాంటి శాండో అయితే ఆ భర్తకు కావాల్సిందేముంది? బోలెడంత సేఫ్టీ. వస్తా. ఆగండి. మీ భార్య ఎలా ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి. మాట్లాడితే వేన మీటినట్టు, నడిస్తే నాగమల్లి నడిచినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి. నవ్వుతారేంటండి? అయ్యా పెళ్లి కొడుకు గారు, మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ఆవిడే మీకు కాబోయే భార్య మిస్ జయలక్ష్మి. ఇదంతా ఆవిడ గారు ఆడించిన నాటకమేనండి. ఏమ్మా, అలంకరణ పూర్తయిందా? మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి. అలాగే పదండి వెళ్దాం. రామ్మా, రా తల్లి, కూర్చోమ్మా. చూడు తల్లి, మీ భార్యాభర్తల జీవితానికి ఇది తొలి రోజు. కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చీరా ఇస్తారు, కానీ అంతకంటే విలువైన 6 సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది. వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను. ఆడదాని కాపురం బాగుండాలన్నా, భ్రష్టు అవ్వాలన్నా అది తన మొగుడిని తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది. నా జీవితానుభవాలతో మరో 6 సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను. మొత్తం మీద నీ పొండంటి కాపురానికి 12 సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఇవే నీకు శ్రీరామ రక్ష. గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో. తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో. సరేనా? వస్తానమ్మా. తర్వాత తాగుతా.
శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట. ఏమిటిది అలా చూస్తుండిపోయావు? ఏమండి ఆ? మీకింతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది? ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా? శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది. ఆ, ఓహో, మీ అమ్మ ఫిట్టింగా? నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే. చూడు, ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు, వర్స్ట్ నైట్ అవుతుంది. అయితే ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేనట్టేగా? ఒట్టేసి చెప్పండి. నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం, తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్. వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా. అవును. అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు. సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి. అర్థమైందా? ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం గదిని క్లాస్ రూమ్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం. అవునయా, నవ్వేశావు, అదే చాలు. అయ్యో, జయా, వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్. అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నాను. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆహా, ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నాను. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాలండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా?